హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మాయి కనబట్టలేదు, నువ్వు అటో ఇటో జరుగు. ఓ ఇటు వచ్చావా? రైట్. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూత భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయేభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత జ్ఞానఘన నిత్యగద్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాः అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచలపరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీ విద్యాసాగరః ప్రచోదయాత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాసుదేవ మననము కర్మత్రయ విచారణ చేస్తున్నాం. ప్రతి కర్మకి ఫలితం ఉంటుందా లేదా అంటే తప్పక ఉంటుంది. అయితే ఆ ఫలితం ముఖ్య ఫలమని అవాంతర ఫలమని రెండు విధములు. ఇక్కడ దాకా మనం నిన్న విచారణ చేశాం. అంటే అర్థం ఏమిటి? ఒక చెట్టును పెంచామనుకోండి, ఒక మామిడి చెట్టును పెంచాం. ఆ మామిడి చెట్టు వల్ల ముఖ్య ఫలం ఏమిటి? ఏదో అది ఫలాలను ఇస్తుంది ప్రతి సంవత్సరం. ఒక 60-70 సంవత్సరాలు ఫలాలను ఇచ్చేస్తుంది. దానిపైన అయిపోయినట్టేనా కాదా? అయిపోయింది, దాని వయసు అయిపోయింది. ఆ చెట్టు కట్ చేసేసాం. కట్ చేసేస్తే ఆ మాను చాలా లావుగా ఉండటం వలన అది చెక్క మళ్ళా వాడికి అదే ఓనర్కి ఆ మామిడి కర్ర వలన ఇతరత్ర ఇంట్లో కావలసినటువంటి కొంచెం మంచం కంచం ఇత్యాదులు ఏవైనా సరే, బల్లా స్టూలు టీపాయ్ అవన్నీ మామిడి కర్రతో తయారు చేసుకోవడానికి కర్ర లభించింది. ఇప్పుడు మామిడి చెట్టు పెట్టినప్పుడు ఈ కర్ర ఉద్దేశంతో పెట్టాడా, ఆ ఫలాల ఉద్దేశంతో పెట్టాడా? కాబట్టి ఆ ఫలాలు ఏమిటి? ముఖ్య ఫలం. ఈ చెట్టు కొట్టేస్తే లభించిన చెక్క ఫలం ఏమిటి? అవాంతర ఫలం. అర్థమైందండి? ఇలా మనం చేసే ప్రతి కర్మకి కూడా ముఖ్య ఫలం ఒకటి, అవాంతర ఫలం ఒకటి. సరే, ఇంకొకటి పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది. మనం పిల్లల్ని పెంచడం అనే పని చేస్తున్నామా చేయడం లేదా? అందరం చేస్తున్నామా? ముఖ్య ఫలం ఏమి?
పిల్లల్ని పెంచడం వల్ల కలిగే ముఖ్య ఫలం ఏమి? ముఖ్య ఫలం ఏమి? లేదా ఫలితం? అయ్యో, సృష్టిలో అండజములు, ఉద్భిజములు, స్వేదజములు, జరాయుధములు, 4 చతుర్వేద సృష్టిలో ప్రతి ఒక్కటి ఆ జీవి తన యొక్క వంశవృక్షాన్ని పెంచుతుందా లేదా? ఆ కర్మ చేస్తుందా చేయడం లేదా? కాబట్టి ఆ కర్మ వల్ల ముఖ్య ఫలం ఏమి? ముఖ్య ఫలం ఏమి? ముఖ్య ఫలం ఏమి? ముఖ్య ఫలం ఏమి? ఒక కోడి మరొక కోడి పిల్లని పెంచింది. పెంచడం కర్మేనా కాదా? ఆ కర్మానుభవాన్ని పొందిందా లేదా? ముఖ్య ఫలం ఏమి? మనిషిలాగానే ఆలోచించక్కర్లా. 84 లక్షల జీవరాశుల మీద ఆలోచించవచ్చు. ఎందుకని? ఈ పని అన్ని జీవరాశులు చేస్తున్నాయి. అంటే అన్ని జీవరాశులు కర్మసూత్రానికి లోబడ్డాయా లేదా? ఇప్పుడు అర్థమైందా లేదా? ముఖ్య ఫలమేమి? నేనే సృష్టికర్త. తన సంసారానికి కర్త ఎవరు? తానే కర్త. అదే ముఖ్య ఫలం. అవాంతర ఫలమేమి? అవాంతర ఫలమేమి? అవాంతర ఫలమేమి? చూడండి, నిర్ణయించాలంటే అతి దుస్తర భవ సాగర తరణం. ఈ సంసార సాగరాన్ని దాటడం ఎంత కష్టమో. అదేమిటది? అవాంతర ఫలం. ముఖ్య ఫలమేమి? నేనే పెంచొద్దు సభ. అవునా కదా? చూసుకోండి, మీరు కావాల్సి వస్తాయి. సకల జీవులకి ఇది, నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అది కూడా దుఃఖిస్తుంది. ఈశ్వరా, నన్ను గొడవలు కోడిగుడ్డులోంచి పడేవయ్యా బయటకు. కోడిగుడ్డులోంచి కోడి సహజంగా రావడం బెటర్ అంటారా? బలవంతంగా తేవడం బెటర్ అంటారా? అదేనండి, బలవంతంగా తెస్తే ఇట్ ఈస్ బ్రోకెన్. న్యాచురల్గా వస్తే ది లైఫ్ ఈజ్ అవేకెండ్. బలవంతంగా చేస్తే లైఫ్ ఈజ్ బ్రోకెన్. అర్థమైందండి? మనం కూడా మన జీవితంలో కర్మలు ఎలా చేస్తున్నాం? అయితే బ్రేకింగ్, లేకపోతే మేకింగ్. అర్థమైందండి? కానీ ప్రతిదానికి మనకు దాంట్లో ముఖ్య ఫలం, అవాంతర ఫలం ఉన్నాయా లేవా? తప్పక కనబడుతున్నాయి. ఇందాక అమ్మాయి 47 నిమిషాలు చెప్పింది. ఆ మొత్తాన్ని కలిపి ఓ సూత్రంలో పెట్టాలంటే ఏమిటి? ముఖ్య ఫలము, అవాంతర ఫలం. ఎన్నో పనులు చేసింది పాపం ఈ 37 ఏళ్లలో. అవునా కదా? ఓవరాల్గా కళ్ళు మూసుకుని గమనిస్తే ఓహో, ముఖ్య ఫలము, అవాంతర ఫలం కనబడుతుందా లేదా? అంతే. మానవ జీవితాన్ని 2 మాటల్లో నిర్వచించమంటే ముఖ్య ఫలము, అవాంతర ఫలం. సరే, ఎందుకుంటుందమ్మా? లేకపోతే తన పిల్లల్ని, లేకపోతే కోడి వర్షం పడుతుంటే ఆ పిల్లలన్నింటినీ రెక్కల కింద కాపాడుతుంది. దానికి ఎవరు చెప్పారో కాపాడమని? పక్క కోడి పిల్లలు వస్తే ముగ్గుతో పుడుస్తుంది. అవతలికి పో ఉండనివ్వదు. తన కోడి పిల్లలతో కలవనివ్వదు. సందేహం లేదు. ఎంతైన విషయం. ఒకవేళ కనుక ఆ కోడి పిల్లలు పెరిగిపోతాయి కదా, పెరిగి ఇంకా తల్లి చుట్టూ తిరుగుతుంటాయి. తండ్రి వస్తుందన్నమాట. తండ్రి వచ్చి ఈ పిల్లల్ని ఒక్కొక్క దాన్ని పొడిచి దూరంగా కట్టేస్తుంది. ఎందుకని? అవి దూరంగా పోతేనే బతుకుతాయి. మనం ఏం చేస్తున్నాం? 70 ఏళ్ళు వచ్చినా సరే నువ్వు నా దగ్గర ఉండు. ఎక్కడికైనా వెళ్ళావా? ఏమైపోయింది అప్పుడు? కోడికున్న జ్ఞానం కూడా మనకు లేదు. మరి ఇప్పుడు దాంట్లో కర్తృత్వం లేకపోవడం మరి మనం చేసే అన్ని పనులు తెలివిగా చేస్తుంది అది. పైగా అర్థమైందండి? ఆకాశంలో ఉన్న గద్ద నేల మీద ఉన్న కోడి పిల్లని తన్నుకుపోవడానికి వస్తుందని దాని నీడ బట్టి నేల మీద ఉన్న తల్లి కోడి గ్రహించి వాటిని బుట్ట కిందకు తోసేసి తాను మాత్రం బయట నిలబడు. దాని ధైర్యం ఏమిటంటే
నా అంత బరువుని గద్ద తన్నుకుపోలేదని. పిల్లనైతే తన్నుకుపోగలుగుతుంది కానీ గాల్లో తన్నుకుపోవాలి కదా. ఎంత అంచనా ఉందంట దానికి. సరే, ఓకే. కాబట్టి ఈ సృష్టి అంతటా గమనిస్తే ఏం కనబడుతుంది? సకల జీవరాశిలో కూడా జీవుడనే భ్రాంతి కనబడుతోంది, జ్ఞానము కనబడుతోంది. రెండూ కనబడుతున్నాయి అక్కడ. అర్థమైందండి? కరెక్ట్గా 2:30 కుయ్యి ముందు దానికి ఎవరు చెప్పారు మొదటిసారి? ఏమిటంటారు? తొలి కోడి జామ్, తొలి జాము కోడి అంతేనా? కాదు, తొలి కోడి కోతకు లేవాలండి మానవులందరూ కూడా. ఆ తొలి కోడి కోత 2:45 కరెక్ట్గా కుయ్యమని దానికి ఎవరు చెప్పారు రోజు? కాబట్టి కోడి కాలజ్ఞాని అంటే ఒప్పుకుంటావా? అంటే లిటిల్ బిట్ అంశీభూతం, 1,00,000 దానిలో ఉంది ఆ తెలివి. సరే, ఆకులు, పువ్వులు, కాయలు, నార, బొందె, పిలకలు మొదలైనవి అనుభవించుట. అరటి చెట్టు, అరటి తోట వేసాం. ముఖ్య లక్షణం ఏమిటి? అరటి గెలలు, పండ్లు. అవాంతర ఫలం ఏమిటి? కొట్టేస్తే ఆ అరటి ఊచ, లేదంటే బతికుంటే అరటి ఆకులు ఇత్యాదులు. సరే, ఇంతకీ వినాయక చవితికి అటు ఇటు అరటి పిలక కట్టారా కట్టలేదా? అవాంతర ఫలం. ఒక వ్రతం చేసాం, ముఖ్య ఫలం అవాంతర ఫలం ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏమిటి ముఖ్య ఫలం? ఏమిటి ముఖ్య ఫలం? ఏమిటి ముఖ్య ఫలం? అంటే వినాయక వ్రతం చేసామండి, ముఖ్య ఫలం ఏమి? ముఖ్య ఫలం ఏమి? ముఖ్య ఫలం ఏమి? తనకి అందరూ ఎక్సలెంట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ ఏది కరెక్ట్ కాదు. యథార్థ దర్శనం. ఒక వ్రత ఫలం ఏమిటి? ఈశ్వర దర్శనం. ఈశ్వర దర్శనాన్ని పొందడం. తర్వాత వ్యవహారం నువ్వు అయినా ఒకటేనో వేరు వేరో, లేకపోతే తలనొప్పి వస్తుందా ఏమొస్తుందో తర్వాత విషయం ఆయనతో. కాబట్టి ఏ వ్రతమైనా చేస్తే ఏమవుతుంది? దర్శనం. వరలక్ష్మి వ్రతం చేశారు, అమ్మవారి దర్శనం అవుతుంది. లేదు కార్తీక పౌర్ణమి వ్రతం చేశారు, ఈశ్వర దర్శనం అవుతుంది. అలాగా వ్రత ఫలం ఏమిటి? ముఖ్య ఫలం ఈశ్వర దర్శనం. అవాంతర ఫలం ఏమిటి ఇప్పుడు చెప్పండి? అవాంతర ఫలం ఏమిటి? ప్రసాదం. సరే, అయితే త్రివిధ కర్ణంబులు ఒకదాని వలన ప్రేరేపింపబడి త్రివిధంబులకు కర్మంబులను చేయుచున్నవో, లేక తానే చేయుచున్నదో అనినా, తానే చేయుచున్నదని చెప్పమనినా అటులో చెప్పకూడదు. ఆ త్రివిధ కర్మములు మనస్సు, వాక్కు, కాయము చేస్తున్నాయి కదా. ఏమిటా త్రివిధ కర్మములు? పుణ్యకర్మ, పాపకర్మ, మిశ్రమ కర్మ. మరి వాటంతట అవే చేస్తున్నాయని చెప్పాలా? అవి జడం కదా, ఎలా చేస్తాయి? చేయలేదు. కాబట్టి అవి చేయడం లేదని చెప్పాలి. పోనీ ఆత్మే చేస్తుందని చెబుదామా? ఆత్మకు వ్యవహారంతో పని లేదు, ఆత్మ అవ్యవహారి. కాబట్టి తత్కాలవత్ ఏమైపోయినట్టు? అది జీవభావంతో ఆగంతుకంగా కాసేపు జీవభావంతో అటు జడము ఇటు చేతనము కలిగి ఒకదానినొకటి ప్రేరేపించుకొని అవి పనిచేస్తున్నాయి. 3 గుణముల ద్వారా సృష్టి అయింది. ఇది అందరూ ఒప్పుకుంటారా లేదా? 3 గుణాలు సృష్టి అలా చేయగలవు. ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల, 3 గుణాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల సృష్టి వస్తున్నారు. 3 గుణాలు జడం. 3 గుణాలు జడం. ఎలా? మనసు, వాక్కు, కాయము ఎష్టి దగ్గర జడమో, సృష్టిలో ఆ 3 గుణాలు జడం. మరి ఒక చిజ్జడ గ్రంథి ఇక్కడ ఎలా ఏర్పడిందో అక్కడ కూడా ఒక చిదగ్ని కుండం ఏర్పడాలా వద్దా? అక్కడేమో చిదగ్ని కుండం, ఇక్కడేమో చిజ్జడ గ్రంథి. కాబట్టి అక్కడ ఇంద్రియాధిష్టాన దేవతలందరూ ఆ చిదగ్ని కుండంలో పుట్టారు. ఇంద్రియాలన్నీ ఈ చిజ్జడ గ్రంథిలో పుట్టినాయి. అర్థమైందండి? మరి అక్కడికి ఇక్కడ ఏమైనా తేడా ఉందా అంటే
ఒకే సూత్రం. అర్థమైందండి? త్రిపుటి అక్కడ ఇక్కడ జడమే, ఆత్మ ఎప్పుడూ కూడా త్రిపుటికి అతీతమే. అక్కడ త్రిగుణాతీతమైన వాడు పరమాత్మ. అర్థమైందండి? ఇక్కడ మనసు వాక్కు కాయమునకు అతీతమైనది ఆత్మ. కాబట్టి మన జీవితం ఎట్లా జీవించాలి? ఇప్పుడు మనసు వాక్కు కాయానికి అతీతంగా జీవించినట్లయితే, సాక్షిగా జీవించినట్లయితే నువ్వు ఆత్మస్వరూపుడివి. అవస్థాత్రయానికి, గుణత్రయానికి, తాపత్రయానికి, ఇంకేంటండి శరీరత్రయానికి సాక్షిగా జీవించినట్లయితే నీవు ఆత్మస్వరూపుడివే. అదే అక్కడికి వెళ్ళేటప్పటికి ముల్లోకాలకు అతీతంగా గనక జీవించినట్లయితే నీవు పరమాత్మవే. సరే, ముల్లోకములందు వ్యాపించినది త్రిగుణములే. సరే, అయితే చేతనుని వలన ప్రేరేపింపబడి చేయుతున్నదని చెప్పుదామనిన చేతనుడైన ఆత్మ నిర్వికారుడు. అక్కడ పరమాత్మ నిర్వికారుడే, ఇక్కడ ఆత్మ ప్రత్యేగాత్మ కూడా నిర్వికారుడే. మరి ఎటులనినా ఆ చేతనుని చేతనే ప్రేరేపింపబడి చేయుచున్నదో, అచేతనుని వలన ప్రేరేపింపబడి చేయుచున్నదో అనిన చేతనుని చేత ప్రేరేపింపబడి చేయుచున్నదని చెప్పవాలి. ఎందుకని? నా అంతటా నేను వచ్చి కుర్చీలో కూర్చున్నానా, కుర్చీనే నన్ను కట్టేసుకుందా. ఏమండి? ప్రతి వాళ్ళు ఒక ఎన్ని రోజులైంది మనం వచ్చి? 22 రోజులు అయింది. 15 రోజులు కూడా వాళ్ళ తారీఖు అంతా 18th 18వ తారీఖు వాళ్ళు. చంద్రగ్రహణం కూడా అయిపోయింది పొద్దున. ఏం చేశారు మీరంతా? గ్రహణ స్నానం, పట్టు స్నానం, విడుపు స్నానం, దానాలు, ధర్మాలు, జపాలు, తపాలు. ఏమనండి అదంతా మాకు తెలియదు. మేము ఆల్రెడీ మండల దీక్షలో ఉన్నాం, అంతకంటే ముందు నుంచే దీక్షలో ఉన్నాం. అవన్నీ ఎవరికి? అప్పటి వరకు లేకుండా అప్పుడే. అర్థమైందండి? ఆల్రెడీ ముందు నుంచే ఒక దీక్షలో ఉన్నవాడు అవి పాటించనక్కర్లేదు. అర్థమైందండి? పాటించకపోయినా ఆ ఉత్తమ ధర్మాన్ని పాటించేటప్పుడు అధమ ధర్మాన్ని పాటించకపోయినా ప్రమాదం ఏం రాదు. సరే, అసలే 10:30 వరకు ఇవాళ బయటికి రాకూడదట. మీరు అందరూ పొద్దునంతా ఏం చేశారు? పొద్దున 10:30లో పడ్డడి తిరిగేశారు మీరంతా కూడా. అయ్యయ్యో, ఎలా అలాగా? మీ గురువుగారన్నా చెప్పద్దా కనీసం 10:30 వరకు తిరగకూడదని బయట? సరే, ఓకే. కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే చేతనుడు, ఇదంతా ప్రేరణ. ఎవరి ప్రేరణ? ప్రేరణ వరకే వాడి పని చేయటం కాదు. అర్థమైందండి? ఇంతకీ మనల్ని పొద్దున్నే లేపుతున్నవాడు ఎవడండి? పొద్దున్నే లేపుతున్నవాడెవడు? నిద్రపోతుంటే పొద్దున్నే ఒకడు లేపాలా వద్దామని? లేపాలా వద్దా? ఆ లేపుతున్నవాడెవడు? నిన్ను పొద్దునే లేపుతున్నవాడెవడు? నీ లోపల అంతరాత్మ లేపాలా వద్దా? వాడు ఉంటేనేగా నువ్వు లేచేది. కాబట్టి లేపుతున్నవాడెవడు? అంతరాత్మ. మరి లేస్తున్నవాడెవడు? అంతరాత్మ వేరే, జీవుడు వేరేనా? ఒకటేనా? మనోవాక్కాయములందు ప్రేరణనిస్తున్నాడు. అంతరాత్మ ఏం చేస్తున్నాడు? మనోవాక్కాయములందు ప్రేరణనిస్తున్నాడు. ఎలాగా? ఆంఖ్య విచారణ నవిలి తినేశారండి, కానీ పొరపాటును కూడా ఆన్సర్ రాదు. ఎలాగా? ప్రతిబింబించాడు. లాభం లేదండి. నేనేం చేశాడు? ప్రతిఫలించాడు. ఆ ప్రేరణ ఎలా ఇచ్చాడు? జస్ట్ ఊరికే ప్రతిబింబించాడు అంతే. అద్దంలో బింబం ఎట్లయితే ప్రతిబింబించిందో అలాగ మనోవాక్కాయములందు ప్రతిబింబించాడు. అంటే ఆ ప్రేరణను అందుకుంది అది. అందుకని ఏం చేసింది? పని చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు పని అంతా ఎవరిది? ప్రతిబింబానిది, అంతేగాని బింబానిది కాదు. అర్థమైందండి? పొద్దున్నే లేవగానే గ్యారంటీగా గోడకెళ్ళి గుద్దుకోవాలా వద్దా?
పెద్ద అదే పొద్దున్నే గుద్దుకున్నాను కదా, నువ్వు కూడా గుద్దుకోవాలి కదా. పొద్దున్న నిద్రమంత్రం ఏం చేశాడు, ఇంకా శాంతం కళ్ళు తెరవలే, లేచి అటో ఇటో తూలేటప్పటికి ఏమైంది, గోడ గుద్దుకున్నాడు. ఇప్పుడు ఆయన సరిగ్గా గోడ గుద్దుకునేట్టు చేసిన వాడు అంతరాత్మే. ఒప్పుకుంటారా లేదు? అదే ఇందాకేం చెప్పారు, మనసు వాక్కు కాయము జడము, అవేమి చేయలేవు. ఆ లోపల ఉన్న అంతరాత్మ యొక్క ప్రేరణ లేకపోతే ఏమీ కదలలేవు అని చెప్పి. మరి ఇప్పుడు వెళ్ళి గోడ గుద్దుకునేట్టు చేసింది ఎవరు? అర్థమైందండి? ఎవరు గుద్దుకోమన్నారు? దుఃఖం ఎవరికి కలిగింది? ఇప్పుడు మనోవాక్కాయములకే కలిగింది. అందామా? వాటికి జడం, సుఖ దుఃఖాలు లేవు. పోనీ ఆ ప్రేరణ ఇచ్చిన అంతరాత్మకే అన్నీ అందామా? వాడికి అసలు కింద తెలివి లేదు, పై తెలివే తప్ప. అంటే అంతరాత్మకి ఎప్పుడు పరమాత్మ యొక్క తెలివే తప్ప కిందకు చూసే కింద తెలివి లేదు వాడికి. అధోముఖమైన తెలివి లేదు వాడికి. వాడికి ఎంతసేపు ఊర్ధ్వముఖమైన తెలివి. మరి ఇప్పుడు ఈ దుఃఖం ఎవరికి? ప్రతిబింబునకు, ప్రాతిభాసికునకు. ఈ దుఃఖం ఎవరికి? ప్రాతిభాసికునకు. అర్థమైందండి? మరి ప్రతిబింబానికి సుఖాలు దుఃఖాలు సత్యమేనంటారా? ప్రతిబింబమే లేని కదా, అంతేనా కదా? ప్రతిబింబమే లేదంటే దానికి వచ్చే సుఖ దుఃఖాలు సత్యం అవుతాయా? ఇప్పుడు జపం ప్రతిబింబుడు చేస్తున్నాడంటావా, అంతరాత్మ చేస్తున్నాడంటావా, కింద ఉన్నటువంటి మనసు వాక్కు కాయం చేస్తున్నాడంటావా? జపం ఎవరు చేస్తున్నారు? చేతనా కాదా? అంతేనా? దానివల్ల సుఖం వస్తుందా రావడం లేదా? లేకపోతే అంతసేపు ఎలా చేస్తావు? 16 గంటలు జపం చేయాలంటే సుఖంగా ఉంటేనేగా చేసేది. చేస్తున్నావు, చేస్తున్నది ఎవరు? ఇప్పుడేక ప్రతిబింబుడు లేనివాడను. మరి లేనివాడికి లేని ఫలం ఎలా, లేని కర్మ ఎలా చేశాడు, లేని ఫలం ఎలా వచ్చింది, లేని జన్మ ఎలా కలిగింది? ఇప్పుడు జన్మ కర్మ సూత్రం ప్రతిబింబుడికా, అంతరాత్మక, మనోవాకాయములక? అంతరాత్మ ఆధారంగా జన్మ కర్మ సూత్రం ఉందా లేదా? సృష్టిలో ఉంది కదా. ఆ జన్మ కర్మ సూత్రం అంతరాత్మక, ప్రతిబింబుడిక, ఈ చివరున్నటువంటి మనోవాకాయములక? అంతరాత్మకు లేదు కానీ అంతరాత్మ ఆధారంతో ఈ ప్రతిబింబుడు చేస్తుంటాడు. జన్మ కర్మ ఎవరికి? స్ట్రైట్ క్వశ్చన్. జన్మ ఎవరికి? కర్మ పుడితేనేగా కర్మ చేయడం. జన్మ కర్మ ఎవరికి? అంతరాత్మక, ప్రతిబింబునక, జడమైన మనోవాక్కాయములక? అలా సూక్ష్మం మనసు ఉంటుంది. అక్కడ ఏ బీసీ ఆన్సర్లు క్లియర్గా ఉన్నాయి. ఏ అంతరాత్మ, బి ప్రతిబింబుడు, సి మనసు వాక్కు కాయము. జన్మ కర్మ ఎవరికి? అన్నిటికీ. దేనికి కాదు. అసలు ఎవరికి ముందు లేదు, ఉందో లేదో సంగతి దేవుడు. జన్మ కర్మ ఎవరికో తేలితే ఉందో లేదో తర్వాత విషయం. ఇది ఆన్సర్ చేయలేకపోతున్నారంటే మీరు వాసుదేవమానం అర్థం చేసుకోలేకపోయారు. ఉన్నదంతా పరమాత్మే అయితే జన్మ కర్మ ఎలా సాధ్యం? అసలు లేవుగా. అసలు ఉన్నదంతా ఎవరు? అంతరాత్మ. ఎప్పుడు ఉన్నది ఎవరు? అంతరాత్మ. వాడే లక్షణంతో ఉన్నాడు? పరమాత్మగా ఉన్నాడు. అంతేనా కదా? ఈ ప్రతిబింబుడు ఆగంతుకము, తత్కాలవత్తు, వ్యవహార రీత్యా, కర్మవశాత్తు ఫలితం పొందే సమయంలో, అనుభవం పొందే సమయంలో మాత్రమే ఉన్నాడు. కాబట్టి శాశ్వతంగా వీడు జన్మ కర్మ పొందే అవకాశం ఉందా? ప్రతిబింబుడికి లేనే లేదు. అంతేనా కదా? అద్దంలో ఉన్న ప్రతిబింబానికి బాగా దుఃఖం వచ్చిందట. కుదరదా? అందంగా లేనని అది కూడా. అద్దంలో ఉన్న ప్రతిబింబానికి అందంగా లేనని బాగా దుఃఖం వచ్చిందట. కరెక్టేనా కాదా? అటువంటిది జన్మ కర్మ.
కాబట్టి ప్రతిబింబుడు పుట్టే అవకాశం ఉందా? లేదు. సరే పోనీ శరీరం, ప్రాణం, మనస్సు అవి పుడుతున్నాయి అందామా? పంచభూతాలు ఎలా జడమో పంచభౌతిక దేహం కూడా జడం. మరి అది ఎలా పుడుతుంది? పుట్టలేదు. జడం తనంతర తాను పుట్టలేదు. కాబట్టి ఇప్పుడు అసలు పుట్టుక ఉందా? ఈ సృష్టిలో పుట్టుక అనేదే భ్రాంతి తేల్చేశాడు. ఇప్పుడు అచల సిద్ధాంతమేనా కాదు? ఇదేగా చెప్పేది. ఇటు తిప్పి చెప్తే ఏమండి? సూటిగా చెప్తున్నాడు. ఇది తిరగా మరగా లేకుండా చెప్తున్నాడు. ఒరే బాబు, అంతటా వ్యాపకమై ఉన్నవాడు అంతరాత్మ పరమాత్మ. పేరెట్టుకున్న ఊరికే దేహం లోపల అయితే ఏం పేరు పెట్టాం? సృష్టికి బయట అయితే ఏం పేరు పెట్టాం? అంతే. ఆ లోపల బయట నీకు అర్థం కావడం కోసం పేరు పెట్టాం. వాస్తవానికి ఆ పరమాత్మే ఈ అంతరాత్మ. జీవేశ్వరో అభిన్న జీవో బ్రహ్మైవ నాపరః. కాబట్టి శాశ్వతమేది పరబ్రహ్మమే. అది ఎప్పుడు ఉన్నది. మరి ఇంతకీ నువ్వు పుట్టానంటావు పుట్టలేదు? వాడు ఎవరితో బర్త్డే అంటే పుట్టిందంటావా పుట్టలేదంటావా? ఆవిడ పుట్టిందంటావా పుట్టలేదంటావా? ఆవిడ పుట్టానని ఆవిడ అంటే, ఒకవేళ అంటే ఎవరు పుట్టినట్టు? ఇప్పుడు అంతరాత్మ పుట్టిందని చెప్పాలా? బయట ఉన్న శరీర ప్రాణ మనస్సులు జడమైనవి పుట్టినాయని చెప్పాలా? మధ్యలో అటు ఇటు కాకుండా కాసేపు కనబడిపోయేటటువంటి ప్రతిబింబుడు పుట్టాడని చెప్పాలా? ఇప్పుడు ప్రతిబింబుడు అని అందాం అనుకోండి, వాడికి ఏమిటి? నిత్య ప్రళయం. ఎందుకని? కర్మ చేసినప్పుడు మాత్రమే వాడు కనబడుతున్నాడు. కర్మ చేయనప్పుడు అకర్మ స్థితిలో వాడు లేడు. ప్రతిరోజు నిద్రలో అకర్మ వాడు లేడు, వాడు ఎగిరిపోయాడు. అంటే ఇప్పుడు వాడు రోజు పుట్టాడని చెప్పాలిగా. మరి రోజు ఎవరైనా పుడతారా? ఎవరైనా ఒప్పుకుంటారా? నీకెన్ని బర్త్డేలమ్మా? అప్పుడు చెప్పగలవా? అలాగూ చెప్పలేవు. అర్థమైనప్పుడు నీకు. కాబట్టి మనం భ్రాంతిగతంగా ఏర్పరచుకున్నటువంటి ఈ విధానం అంతా కూడా దేంతో మనం పెట్టుకున్నాం? కేవలం తత్కాలవత్ కనబడిపోయేటటువంటి ఆగంతుక లక్షణాలు, ప్రతిబింబ లక్షణాలను సత్యమనే భ్రాంతి చేత మనమే రాసేసుకున్నాం, పెట్టేసుకున్నాం. పుట్టినరోజు నాడు తప్పక చేయవలసిన పనులేమి? తప్పక చేయవలసిన పనులేమండి పుట్టినరోజు నాడు? పుట్టినరోజు నాడు తప్పక చేయవలసిన పనులేమి? తాను పుట్టలేదని తెలుసుకోవడం, అది దైవ దర్శనం అంటే అర్థం. పొద్దునే లేవగానే దైవ దర్శనం చేయాలి. ఎందుకని? ఆయనకి ఎలా పుట్టుక లేదో నాకు కూడా పుట్టుక లేదు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి. అంతేగాని గుడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చో, హాయిగా తిను పడుకో, అది కాదు విధానం. వెళ్ళాలి, కానీ ఈ దృష్టితో చూడాలి. అది అక్కడ ఉద్దేశ్యం. సృష్టిని ఏ దృష్టితో చూడాలి? ఈ సృష్టి ఎప్పుడూ కూడా పుట్టలేదు. సృష్టి పుట్టలేదంటే వేష్టి, అసలు పుట్టలేదు. సరే, ఓకే, మనకి బాగా ఎర్రగడ్డ వెళ్ళే లక్షణాలు వచ్చేసినాయి. అటుల చెప్పిన ఘటము ఘటాంతరంబుచే ప్రేరేపింపబడినదై జలాహరణాది క్రియలను చేయవలయను. అటుల కానము గనుక నేను గుడి కట్టించిది, సహస్ర బ్రాహ్మణ భోజనము చేయించిదినని ఆత్మనిష్టముగానే కారయితృత్వము తోచుతున్నది. కర్తృత్వంతో పాటు ఏముందండి నిన్న? కారయితృత్వం. అర్థమైందండి? అంటే ఏమిటి? పని చేయుట. కారయితృత్వం అంటే ఏంటి? పని చేయుట. అర్థమైందండి? నేను మా ఇంటి దగ్గర నుంచి నడిచి తిరుమల కొండకు వెళ్ళాను తెలుసా? 480 కిలోమీటర్లు అన్నాడు ఒక ఆయన. కారయితృత్వం ఉన్నట్టేనా కాదా? ఎవరి వలన? అంతరాత్మ వలన. ఆ దేహంలో అంతరాత్మ ఉండడం చేత ఆ పని జరిగినట్టు కనపడింది. అంతేనా కాదా? అర్జునుడు కూడా ఏమన్నాడు? నేను ఎలా యుద్ధం చేస్తాను బావా?
అంటే ఆయన ఏమన్నాడు పరమాత్మ, నువ్వు యుద్ధం చేయక్కర్లేదు అన్నాడు. అన్నాడా ఎప్పుడన్నా? భగవద్గీత మొత్తం మీద నువ్వు యుద్ధం చేయక్కర్లేదు అన్నాడా? అసలు నువ్వు లేవన్నాడు. చెయ్యడం చేయకపోవడం గురించి పరమాత్మ మాట్లాడు. నువ్వు నాకంటే వేరుగా ఉంటే చేయడానికి వీలవుతుందయ్యా, నువ్వు నాకంటే వేరుగా లేవుగా, నేనే నీ స్థానంలో ఉన్నాను. ఒకవేళ నువ్వు కర్తృత్వం అన్నా అది నాకే చెందుతుంది, కారయిత్రత్వం అన్నా అది కూడా నాకే చెందుతుంది. మధ్యలో నువ్వెక్కడి నుంచి వచ్చావు అసలు? వేర్ ఆర్ యూ, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ? ఉన్నాయా లేవా ఈ ప్రశ్నలు? లేవు. ప్రతిబింబాన్ని వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడిగారు. ఏం చెప్తుంది అది? అద్దంలో నిలబడి మీ ప్రతిబింబాన్ని అడిగారండి, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని అడిగారు. ఏం చెప్తుంది అది? ఎందుకని? అది లేనిది కనుక. అర్థమైందండి? కానీ మానవుడు గతాన్నంతా గుర్తు తెచ్చుకొని బాగా దుఃఖపడాల. మనం ఇప్పుడు రోజు ఏం చేస్తున్నామండి? గతాశూన అగతాశూంశ. భగవద్గీత అంతా ఒక మాటలోనే ఉంది. మానవ జీవితం అంతా కలిపి ఒక మాటలో ఇమిట్ చేశాడండి పరమాత్మ. ఎంత తెలివైన వాడు వ్యాస భగవానుడు. గతాశూన అగతాశూంశ, ఫినిష్డ్. మన గతం అంతా తెలుసుకొని మనం బాధపడాలా వద్దా? ఎందుకని? ఆ గతం ఎవరిది? ప్రతిబింబుడిది. అర్థమైందండి? అంతరాత్మది కాదు, మనోవాక్కాయములు అంతకంటే కాదు. అర్థమైందండి? ఈ ప్రతిబింబుడు ఏడవాలా వద్దా? వాడు ఎలా ఏడుస్తాడు? ఏడిస్తే బింబం ఏడవాలి, కానీ ప్రతిబింబం ఏడ్చే అవకాశం లేదు. బింబమేమో ఏమంటుంది? నేను పరమాత్మను, నాకు అసలు ఏడుపు ఏమిటి? సర్వత్రా వ్యాపకమై ఉన్నవాడికి నాకు సుఖము లేదు, దుఃఖము లేదు, సర్వద్వంద్వములు లేనివి నాకు. నేను ద్వంద్వాతీతుడు. గట్టిగా మాట్లాడితే సూర్యచంద్రాగ్నులకు అతీతుడను నేను. పరమాత్మ ఎక్కడున్నాడు? సూర్యచంద్రాగ్నులకు అతీతుడైన వాడు. ఇప్పుడు ఆయన తెచ్చి ఎక్కడ పెట్టాం? ఎక్కడ పెట్టాం? కాస్త కూరలో కారం తక్కువ వేయమనండి, మరీ తినలేకపోతున్నాం. ఎక్కడికి వచ్చేసాం? నీ ఇష్టం, నేనా పెట్టుకోవచ్చు. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి ఈ కర్తృత్వము కారయిత్వము ఆత్మకు స్వాభావికము కాదు. అంటే మొదట నిరూపించాడు కర్తృత్వం ఆగంతుకమని నిరూపించాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? కారయిత్వం కూడా ఆగంతుకమే. అర్థమైందండి? సరే, స్వాభావికం కాకపోతే ఆగంతుకమే గనక అని చెప్పాలి అంటే ముముక్షువులైన వారు యత్నము చేయుతున్నారు గనక ఆత్మకు కారయిత్రత్వము స్వాభావికమని చెప్పకూడదు. శరీరంతో చదివేసాం, చెప్పేసాం, అయిపోయింది. ఎక్కడ దాకా వచ్చాం? నిన్న 29లోకి వచ్చేసాం కదా. జాగ్రత్త స్వప్నముల యందు నియమంబగు కరణ సంయోగం ఉన్నది కనుక కారయిత్రత్వము తోచున్నదని చెప్పిన తూష్ణీభూతావస్థ. ఇంతకీ ఆత్మ ఎప్పుడు ఎలా ఉంది? తూష్ణీభూతావస్థ అంటే బ్రహ్మాండ సాక్షిగా ఉన్నది. ఆత్మ ఎప్పుడు ఎలా ఉంది? బ్రహ్మాండ సాక్షిగా, బ్రహ్మాండమును తూష్ణీభూతముగా చూస్తూ. బ్రహ్మాండంలో ఏమున్నాయి? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం. ఈ పంచకార్యములు ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, ఆది, పరాశక్తులు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులనే పంచబ్రహ్మములు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే తన్మాత్రలు. 5 తన్మాత్రలు, 5 శక్తులు, 5 బ్రహ్మలు, ఇంకా 5 బీజాలు ఉన్నాయటండి. అవి లేకపోతే అవి స్ప్రౌట్ అవ్వట. బీజం అంకురిస్తేనేగా మీ మిగిలినవన్నీ సహకరించేది. కాబట్టి ఆ బీజములేమి? లం యం రం వం, అం లం యం వం రం. అదేగా లమిత్యాది పంచపూజ. అర్థమైందండి? పూజల్లో ఉత్తమమైన పూజ ఇది లమిత్యాది పంచపూజ. లం పృథ్వీ తత్మాత్మికాయై ఏం పరికల్పయామి? రామ
ఇక్కడ చిన్న గంధం బుట్ట పెట్టేసి ఏమంటున్నాడండి ఈయన ఒక సంకల్పం చేశాడు అంతే. లం పృథ్వీతత్వాత్మికాయే పృథ్వీతత్వం ప్రత్యక్షం అగుగాక. కృష్ణ కృష్ణ. కాబట్టి ఇప్పుడు ఏమేమి లేవు, కర్తృత్వము లేదు, కారయత్వము లేదు, బ్రహ్మాండానికి ఉన్నాయా అది మన విచారణ. ఇప్పుడు పంచశక్తులు కానీ, పంచబీజములు కానీ, పంచ తన్మాత్రలు కానీ, పంచబ్రహ్మలు కానీ, ఇంకేమిటండి ఇంకో 5 పంచశక్తులు, పంచబ్రహ్మలు, పంచబీజములు, పంచతన్మాత్రలు, పంచకృత్యములు. అంటే ఏమిటి? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు. అర్థమైందండి? చపాతీ చెయ్యాలండి. అంతకుముందు చపాతీ ఉందా లేదా? ఏం చేశారు మీరు? కావాల్సినవన్నీ తెచ్చారు. పిండి, నెయ్యి, నూనె, నీళ్లు అన్నీ తెచ్చారు. తయారు చేశారా లేదా? ఇప్పుడు ఏం తయారైంది? పిండి ముద్ద తయారైంది. అర్థమైందా? అంటే పిండి ముద్ద తయారైతే అన్నీ తయారైనట్టేనా? అలా తినేలేవుగా. కాబట్టి ఏం చేయాలి? సృష్టి అంతా పర్ఫెక్ట్గా చేయాలా వద్దా? తయారు చేసేసావు. కాల్చాలా వద్దా? మరి ఇప్పుడు ఒట్టి పిండి తినేమనొచ్చు కదా శ్రీవారిని, కుదరదు. కాబట్టి కాల్చాలి. స్థితి కాల్చాం, దాన్ని గెట్ రెడీ అయింది, భోగ్య వస్తువుగా తయారైంది స్థితి కాలంలో. తర్వాత ఏం చేసాం? శుభ్రంగా తినేసాం. అదేమన్యాయం? నువ్వే తయారు చేసి నువ్వే తినేయచ్చు అంటావా? నువ్వు తయారు చేసి నువ్వే తినేస్తే ఎలాగా? నీ సృష్టి ఎందు నీ కనీసం ఆ చపాతీ ఎందు ప్రేమ ఉండాలా వద్దా? ఇప్పుడు తయారు చేసి కనీసం వచ్చే సంవత్సరం కదా తినాలి. ఎందుకు తయారు చేశాడు? తినడం కోసమే. సృష్టి ఆయన ఎందుకు తయారు చేశాడు? లయింపజేయడం కోసమే. అయ్యయ్యో, లయింపజేసాడా? మరి ఎలా వచ్చేది మళ్ళా? అది మళ్ళా రేపటికి చూసుకుందాంలే. వాళ్ళ అమ్మాయి వచ్చి అడిగింది, అమ్మా నేను తినకుండా చపాతీలు నువ్వే తినేసి రేపు చేసి పెడతాలే, వే చపాతీ అక్కడికి పోతుంది. నేను అనుకుంటే ఎంతసేపు చేస్తానని అలా చెప్పింది తల్లి. అనుకుంటే చపాతీ ఎంతసేపే? 5 నిమిషాల్లో అయిపోతుంది. అనుకుంటే బ్రహ్మాండం ఎంతసేపు అమ్మా అంది జగజ్జనని. 5 నిమిషాల్లో ఆవిడ అనుకోగాలే కానీ బ్రహ్మాండం సిద్ధం. అందుకని ఆవిడెవరు? ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞ. ఏంటండి నిజాజ్ఞ? రూప నిగమ. ఉపనిషత్తులు నేమోనండి, ఉపనిషత్తులు. నిజాజ్ఞ రూప ఉపనిషద్రూపమైన పరబ్రహ్మము ఏ ఆజ్ఞతో అయితే ఈ బ్రహ్మాండ నిర్వహణ చేపట్టమని చెప్పిందో నన్ను, అది నిజాజ్ఞ. పరబ్రహ్మం ఆ బ్రహ్మాండ సృష్టిని అంతా చెయ్యమని, స్థితి చెయ్యమని, లయింపచేయమని, తిరోధానం చేయమని, అనుగ్రహం చేయమని, ఆ పంచకృత్యాలను చేయమని ఎవరికి చెప్పింది? ఆ పరాశక్తికి చెప్పింది. ఒక ఆజ్ఞ వేసిందట అంతే, నిజాజ్ఞ. అర్థమైందండి? నిజాజ్ఞారూప నిగమ పుణ్య అపుణ్య. అదే మనం ఎందులో చిక్కుకున్నాం ఇప్పుడు? పుణ్య అపుణ్య. ఏం తెలిస్తే పోయింది? నిజాజ్ఞ. అర్థమైందండి? కాబట్టి పంచీకరణ అంతా దేని కొరకు? బ్రహ్మాండము మిథ్య అని, పిండాండము మిథ్య అని. ఆ 2 మిథ్య అయితే వాటి సాక్షి అది మిథ్య. ఆ 4 చేరిక కూడి అఖండంబో ఎరుక గదరా మాయన్న. ఒక 4 ప్రతిబింబాలు కలిసిపోయినాయట, ఒక 4 ఆగంతకములు కలిసిపోయినాయట. ఆ కాలంలో ప్రత్యక్షం అది, ఈ కాలంలో ప్రత్యక్షం ఇది. ఆ కాలం ఒకటి, ఈ కాలం ఒకటి ఉందా? ఒక కాలమేగా ఉంది. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు లేదు. అంతేనా కదా? మరి ఆ కాలంలో మరి ఆ 4 ప్రతిబింబాలు ఒక దగ్గరకు వచ్చినాయి. 4 పిల్లలు బయట అద్దం వేసి గోడ మీద ప్రతిబింబాలు వేస్తున్నారు. వాళ్ళ ఆట ఏమిటి? గోడ మీద ప్రతిబింబాలన్నీ ఒక దగ్గరికి తేవాలని. 4 ప్రతిబింబాలు ఒక దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు 4 సూర్యులు ఉన్నట్ట, ఒక సూర్యుడు ఉన్నట్ట? అదేం కుదరదు. 4 ప్రతిబింబాలు, 4 సూర్యులు. నా సూర్యుడే పెద్దగా పడుతున్నాడు తెలుసా నీ సూర్యుడి కంటే. 4 ఎలా మాట్లాడుకుంటున్నారట?
నా సూర్యుడే పెద్దగా ఉన్నాడు, నీ సూర్యుడు చిన్నగా ఉన్నాడు. దేన్ని చూసి చెప్తున్నాడు? గోడ మీద కనబడుతున్న ప్రతిబింబాన్ని చూసి. ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం సత్యమా, గోడ మీద ప్రతిబింబం సత్యమా? ఆ ప్రతిబింబం గోడ మీద వేస్తున్నటువంటి ఆ పిల్లవాడు సత్యమా, ఆకాశంలో ఉన్న సూర్యుడు సత్యమా? ఎలాగా? నేను కదా ఆ సూర్యుడిని ఇంట్లోకి తెచ్చింది. నేను లేకుండానే సూర్యుడు ఇంట్లోకి వస్తాడా? ఇప్పుడు ఎవరా నేను? ఆ పిల్లవాడెవరు? ఈ ఆట ఆడుతున్న పిల్లవాడెవరు? ఈ ఆట ఆడుతున్న పిల్లవాడెవరు? ఈ ఆట ఆడుతున్న పిల్లవాడెవరు? ఈ ఆట ఆడుతున్న పిల్లవాడెవరు? పెద్ద పెద్ద ఆన్సర్లు వస్తాయి, చిన్న చిన్న ఆన్సర్లు రావు. ఆటగదరా శివ, ఆటగద కేశవ. ఆ పిల్లవాడెవరు? శివుడు. జగజ్జీవేశ్వరుల్లో ఉన్న శివుడు, ఈశ్వరుడు. అద్దంలో ప్రతిబింబం ఎవరు? జగత్తు. అద్దంలో ఉన్న ప్రతిబింబం ఎవరు? జగత్తు. గోడ మీద ప్రతిబింబం ఎవరు? జీవుడు. అర్థమైందండి? అదే కాబట్టి జాగ్రత్తగా ఈ ఆట గమనిస్తే ఎండలో నిలబడి ఆడుతున్న పిల్లవాడేమో ఈశ్వరుడు, వాడి చేతిలో ఉన్న అద్దంలో ఉన్న ప్రతిబింబమేమో జగత్తు, గోడ మీద పడ్డ ప్రతిబింబమేమో జీవుడు. బాగుందా లేదా ఆట? సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా ఈ ఆటతో? పరమాత్మకి ఏమైనా సంబంధం ఉందా? బ్రహ్మమునకు ఏమైనా సంబంధం ఉందా? ఆ పరబాహ్యము పరబ్రహ్మమునకు ఏమైనా ఈ ఆటతో సంబంధం ఉందా? బ్రహ్మాండములను సృష్టించను ఈశ్వరుడు. అక్కడ ఎవరి సహాయంతో? ఒక ఆవిడ ఉంది, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏ రూపంలో ఉంటుందో తెలియదు, ఎలా పిలిస్తే అలా పలుకుతుందట ఆవిడ. పైగా ఖాళీగా పిలిస్తే ఖాళీగా వస్తుందట. ఇంతకీ ఆవిడ ఖాళీయా ఖాళీయా? కాలస్వరూపిణి, ఖాళీ కాదు, ఒత్తుగా పలకకూడదు అక్కడ. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆ దశమహావిద్యలన్నీ, ఆ నవదుర్గలన్నీ అమ్మవారే. ఏ రూపంతో పిలిస్తే ఆ బ్రహ్మాండానికి ఏ రూపంలో అవసరమైతే అలా వచ్చింది ఆవిడ. ఆ కార్యనిమిత్తం. ఏ నిమిత్తం? ఇప్పుడు ఆ కార్యనిమిత్తం వచ్చిన ఆవిడకి కర్తృత్వం ఉందంటారా, కారయత్వం ఉందంటారు? ఏ మీ అమ్మగారనే? నాకు అర్థం కాదు, అంత ఫేవరిజం పనికిరాదు. మా అమ్మ అంటుందని, మా అమ్మకి అయితే ఏమి లేదంటుంది. ఎవరు రమ్మన్నారమ్మా ఆవిడ? మరి లోక కళ్యాణ నిమిత్తం నేను వచ్చానందా లేదా? అప్పుడు ఆవిడ కర్తృత్వం ఉన్నట్టా లేదా? లోకం ఉన్నట్టా లేదా? కళ్యాణం ఉన్నట్టా లేదా? మా లాజిక్ ఆన్సర్ చెప్పలేరు మీరు. ఆయన చూశాడట అంతే. ఇవన్నీ మన ఐడియాలజీలు, మన భాషలు ఇవన్నీ. ఆయనేం పొమ్మన్నాడు, రమ్మన్నాడు, ఇత్యాదులు అక్కడ ఏమి లేవు. ఏం చేశాడు ఆయన? చూచాను అంతే. ఆ చూపును అర్థం చేసుకుందాడు ఆవిడ అంతే. బ్రహ్మాండాలను సృష్టి చేసింది. ఎంత గొప్ప శక్తి ఆవిడ, ఎంత అండర్స్టాండింగ్ ఆవిడకి. అసలు చూస్తే అర్థమైపోతుంది. మనకి బుర్ర బద్దలు కొట్టుకుని చెప్పినా అర్థం కాదు. అదే 30 ఏళ్ళ నుంచి చెప్పినట్టు చెప్పకుండా అసలు ఇదే సత్యాన్ని ఎన్ని వేల లక్షల రకాలుగా చెప్పాము ఇప్పటికి. కానీ ఏమైనా అర్థమవుతుందే? అది అర్థం కాదు ఆవిడకి. అలాగే గురువు యొక్క చూపు ద్వారా ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వాడికే పరబ్రహ్మతత్వం, వాడికే మౌన వ్యాఖ్య, వాడికే అచల సిద్ధాంతం. సరే, చాలా దూరం విచారించేసాం ఇప్పటిగా. తర్వాత ఎక్కడ దాకా వెళ్ళామండి? సరే, కర్తృత్వం కారయితృత్వం లేదంటున్నావు కదా, సరే కనీసం ప్రేరేపణ అయినా ఉందా లేదా? నాకేం చెప్పారు? అంతరాత్మ ఈ మనోవాకాయంలో ప్రేరేపించింది.
అదేమో పనిచేయడం మొదలుపెట్టింది, అందుకని నాకు మెలకు వచ్చింది. ఆ ప్రేరణ ఇచ్చువాడు దైవమే, సాధించేది ఎవరు? మానవుడే. ప్రేరణ దైవానిదైనా సాధించును నరుడే. పాట రాసేసుకున్నాం కూడా కావాలంటే. కానీ ఆ ప్రేరేపించడానికి కూడా ప్రేరకత్వం ఒకటి ఉండాలి, అవుదా? అది ఎప్పుడు తత్వమ్మా, అది ఎప్పుడు తత్వమ్మా, అది ఎప్పుడు తత్వమ్మా, అది ఎప్పుడు తత్వమ్మా. త్వం అంటే ఇది, తత్ అంటే ఆ అంతరాత్మ ఎవరు? తత్తు అంతరాత్మ ఎవరు? తత్తు. ఈ ప్రేరేపణ పొంది పనిచేస్తున్నటువంటి భ్రాంతిగతమైన ఆగంతుకమైన తత్కాలవత్తైన కర్మవశమైన ఇత్యాదులు వాడెవడు? త్వము. ఇప్పుడు ఇంతకీ ఈ ప్రేరకత్వం ఎవరికి వేయాలి? ఎవరి ఖాతాలో వేయాలి? చెప్పినచో ఘటము ఘటాంతరమును ప్రేరేపింపవలేను కదా. అందుకు సమాధానం ఏమి అననా, అక్కడ యోగ్యత లేదు గనుక ప్రేరకత్వము కూడదు. యోగ్యత గలదాని యందు ప్రేరకత్వము కూడునని తోచుతున్నది. యోగ్యత గల చోటను ప్రేరేపకత్వం ఎక్కడ కనబడినైనా అగ్నిహోత్రము మందుతో కూడుకొని ఉన్న ఫిరంగి గుండ్ల చేత చతురంగ బలములను సంహారము చేయుతున్నది కనుక అచేతనంబగు అగ్నికి అచేతనములైన పాషాణాదులను గూర్చి ప్రేరకత్వము కానబడుతున్నది. ఇంతేగాక ప్రేత శరీరమునకును స్వకీయ జ్ఞాతి జనుల చేత చేయబడిన క్రియలు గూర్చి కారయిత్రత్వము కానబడుతున్నది. అటులనే అచేతనంబులకు రాగద్వేషాదులకును త్రివిధ కర్మంబుల వలన చేయబడిన త్రివిధ కర్మముల గూర్చి కారయిత్రత్వము చెప్పవలెను. అసలే మనం ఇప్పుడే పక్షంలో ఉన్నాం, పితృపక్షం, మహాలయ పక్షాల్లోకి వచ్చేసాం పౌర్ణమి తర్వాత నుంచి. మరేం చేయాలి ఇప్పుడంతా? 7 తరాలు ఇటు, 7 తరాలు అటు. ఇటు అటు అంటే పుట్టబోయేవనే, పుట్టబోయేవాడికి తర్పణాలు లేవు. ఎవరి వైపు? అమ్మయ్య, తల్లి వైపు, తండ్రి వైపు, తెలిసినా తెలియకపోయినా వాళ్ళందరి పేరులో వాళ్ళ యొక్క పదములో సర్వనామంలో చెప్పుకుని తర్పణాదుల్ని విడుస్తారు పెద్దవాళ్ళు. అంటే తల్లిదండ్రి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ మహాలయ పక్షంలో వాళ్ళ పేరు మీద ఒక కర్మ చేస్తారు. ఏమిటయ్యా? కాసి నువ్వులు నీళ్లు పెడతారు. కాస్త భూత యజ్ఞం కోసమని శ్రాద్ధ కర్మాదులను శ్రద్ధతో చేస్తారు. అర్థమైందండి? మరి వీటి వలన వాళ్ళకి ఏమైనా సుఖం వస్తుందా రాదా? వస్తుందని చెప్పవలగిన ప్రేరకత్వం ఉన్నట్టా లేదా? ఉన్నట్టేగా. వీటి చేత అవి ప్రేరేపించబడి అవి ఎదుర్కొండా వచ్చి ఒక కాకిని ఆవేశించి ఆ పిండాలను తినేస్తే వాటికి ఆకలి తీరినట్టు, వీళ్ళిచ్చే నువ్వులు నీళ్ల వల్ల వాళ్ళకి దాహం తీరినట్లు ఏదైతే శాస్త్రం చెప్తోందో దానికి మౌలిక సూత్రం ఏమిటి? ప్రేరకత్వం. ఎలాగా అంటే ఉపమానం చెప్పాడు. జడమైన అగ్ని, జడమైనటువంటి ఫిరంగి గుండు జడమేగా, అంతేనా కాదా? జడమైన అగ్ని కూడా జడమే. ఈ రెండింటినీ కలిపాం మందుగుండుతో. అంటే పేలంటే ఈ రాయి ఏమైనా పేలుతుందా? ఫిరంగి గుండు పేలదు. పోనీ అగ్ని పేలుతుందా? అది పేలదు. ఎందుకని? రెండు జడమే. రెండింటినీ ఉపయోగించి పేల్చడానికి కావలసినటువంటి మందుగుండు సామగ్రిని అందులో పేల్చాం. అంటే ఉప్పు, సూర్యకారం, గంధకం, కార్బనం ఇత్యాదివన్నీ కలిపి నూరి దాన్ని ఆ ఫిరంగిలో కూరి అగ్ని, జడమైన అగ్నిని, జడమైన మందుగుండిని, జడమైనటువంటి ఫిరంగి గుండిని కలిపి పేల్చాం. ఏమైపోయింది? కోటలు పడిపోయినాయి. చతురంగ బలాలు నశించిపోయినాయి. అంత శక్తి ఎలా వచ్చింది? అంత శక్తి ఎలా వచ్చిందండి? జడమైన పిండము, జడమైన జలము, జడమైన భ్రాంతిగతమైన జీవుడు. మధ్యలో వేలాడేవాడు ఎవడు? భ్రాంతిగతమైన జీవుడేగా. వాళ్ళందరికీ ఉత్తరగతులు ప్రాప్తిస్తాయట. ఇంత చేస్తే ఏమిటవుతుంది? ఉత్తరగతులు. ఉత్తరగతి అంటే ఉత్తమ, ఉత్తమ. అర్థమైందండి? ఆ ఉత్తమ గతి కొరకు ఈ పని చేయమన్నారు. చేయాలా వద్దా అందరూ? చేయాలండి శాస్త్ర విధిని అనుసరి.
యచ్చాస్త్ర విధిముత్సృజ్య. అర్థమైందండి? శాస్త్రమును అనుసరించి జీవించినటువంటి వాడికి అధోగతి కలుగుతుంది కామము వలన. కాబట్టి శాస్త్ర విధిని అనుసరించి ఎందుకు కర్మ చేయాలయ్యా అనగా కామమును జయించుట కొరకు. సరే, ఎవరైతే ఈ సత్యాన్ని బోధపడిందో ఇప్పుడు ఆ అచేతనమైనటువంటి రాగద్వేషాదులకు త్రివిధ కర్మముల వలన చేయబడిన త్రివిధ కర్మముల గురించి కారయితృత్వం చెప్పవలే. ఇటులా చెప్పిన పక్షమందు ఆత్మకు సర్వాంతర్యామిత్వమును చెప్పినట్టు శృత్యాదులకు తాత్పర్యం ఏమి అనిన ఆత్మ నిర్వికారుడు గనక ఆత్మకు అస్మదాదులైనటువంటి కారయితృత్వము చెప్పవలే. మళ్ళా తగదు ఎక్కడ వచ్చింది? మీరు మీ పక్కింటి వాళ్ళ 7 తరాలకి పైతృక కర్మ చేయవచ్చా? చేయకూడదా? మీ వాళ్ళకే చేయాలి. ఆత్మకు అస్మదాదులనే పరిమితి ఏర్పడిందా లేదా? ఇప్పుడు మా వాళ్ళకే నేను బాధ్యులనండి, మిగిలిన వాళ్ళకి నేను బాధ్యుని కాదు. అదంతా నాకు తెలియదు. ఉన్నదేమిటి? ఆత్మస్వరూపం సర్వకాలములందు సర్వవ్యాపకమై సర్వాత్మగా సర్వసాక్షిగా ఉన్నది ఏది? ఆత్మస్వరూపం అయింది. అందుకే ముందేం చెప్పాము? యచ్చాస్త్ర విధిముత్సృజ్య విద్యతే కామకారణ న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఇహములో సుఖము లభించదు, పరమునందు కూడా సుఖము లభించదు చేయకపోతే. కాబట్టి చేయవలసిందే. కానీ ఎలా చేయాలి? పాయింట్ అక్కడ అది. చేయవలసిందే, శాస్త్రవిహిత కర్మ చేయవలసిందే. ఎలా చేయాలి? ఆత్మబుద్ధితో ఆత్మభావంతో చెయ్యి. అస్మదాదులు అనేటటువంటి పరిమితి లేకుండా చెయ్యి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రహస్యం మహాభారతంలో ధర్మరాజుకి వివరిస్తాడు భీష్ముడు. అప్పటికింకా వెళ్ళిపోడు. డౌట్ వస్తుందన్నమాట ధర్మరాజుకి. అయ్యా, యుద్ధం జరిగింది, లక్షలాది మంది వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరికీ పైతృక కర్మ ఎలా చేయాలి? ఎవరు చేయాలి? వారసులు కూడా లేకుండా పోయారు కొంతమందికి ఏదో అరకొరగా మిగిలేదు. సరే, మిగిలిన వాళ్ళకంటే వాళ్ళు చేస్తారనుకోండి. ఈ మిగిలిన వాళ్ళందరి సంగతి ఈ లక్షల మందికి ఎవరు చేయాలి? నువ్వే చేయాలన్నాడు ఆయన. ఎవరిని వెళ్ళి అడిగాడు? భీష్ముడిని వెళ్ళి అడిగాడు. ధర్మ సంకటం అడిగితే నువ్వే బాధ్యుడి యుద్ధానికి అన్నాడు. అదేమిటి స్వామి, నేనెలా బాధ్యుడిని అన్నాడు. అదేంటయ్యా, సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? నువ్వే కదా. యుద్ధం జరిగింది ఎవరి కోసం? సింహాసనం మీద కూర్చునేవాడి కోసమే. కాబట్టి ఈ యుద్ధానికి బాధ్యత నీదే. కాబట్టి వాళ్ళందరి పేర్లు కనుక్కొని పేరున వాళ్ళందరికీ చేయమన్నాడు. ఇది సాధ్యమయ్యేదేనా పితామహ? చనిపోయిన వాళ్ళందరూ, యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరి పేర్లు రాసుకొచ్చి, వాళ్ళ అటు 7 తరాలు ఇటు 7 తరాలు రాసుకొచ్చి వాళ్ళందరికీ నేను పైతృక తర్పణాలు విడవాలంటే ఎలా స్వామి? ఇది ఎలా ఎప్పటికన్నా అవుతుందా? ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికన్నా అవుతుందా అసలు? అది పైగా ఆ తర్పణం కాలం దాటి ఇవ్వకూడదు, టైం తప్పి ఇవ్వకూడదండి. నా ఇష్టం వచ్చినప్పుడు సంవత్సరం పొడుగుతా ఇస్తానంటే కుదరదు. అర్థమైందండి? చూడు, మరి ఇప్పుడు ధర్మ సంఘటనలో ఎవరు పడ్డారు? అప్పుడు పితామహుడు చెప్తాడన్నమాట. దీనికి ఒక విధానం ఉందయ్యా, వెళ్ళి సరిగ్గా కనుక్కో. ఆ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళందరినీ ఈ కర్మ చేయించే వాళ్ళని అడుగు. వాళ్ళ దగ్గర ఒక విధానం ఉంటుంది, సామూహిక విధానం, హోల్సేల్. ఇంకనక తెలియకపోతే, తెలిస్తే మటుకు వాళ్ళందరి పేర్లు చదవాల్సిందే నువ్వు. తెలియకపోతే వాళ్ళ పేర్లు వర్గాల వారీగా చదువుతారు. ఎలా చదువుతారండి? వర్గాల వారీగా చదువుతాడు. అది కూడా తెలియకపోతే ఏం చేయమంటావు స్వామి? రాజుగా నువ్వు వాళ్ళందరికీ తండ్రివి. రాజుగా వాళ్ళందరికీ తండ్రివి. వాళ్ళందరూ నీకు పిల్లలు లాంటి వాళ్ళు. నీ పిల్లలకే శ్రార్థం పెట్టినట్టుగా, పైతృక తర్పణం వదిలిపెట్టినట్టుగా అందరికీ కలిపి ఒకే వర్గంగా తర్పణం వదిలేసాయి. సులభ సూత్రము కర్మలో. అలా ధర్మరాజు ఆ రుణంలో నుంచి బయటపడ్డాడు. ఇంతకీ ధర్మరాజు ఉన్నాడంటారా ఆ స్థానంలో? యమధర్మరాజు ఉన్నాడంటారా? ధర్మరాజుగా అవతరించింది ఎవరండి? యమధర్మరాజు కూడా ఇన్ని మెలుకులు ఉంటాయా? ఈ పితృదేవతలందరూ ఎవరి కంట్రోల్లో ఉంటారు?
ఆయన కంట్రోలే కదా, ఆయనే కదా. మరి ఇప్పుడు ఆయనకు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయా? శరీరం తీసుకొని భూమి మీదకి వచ్చిన వాళ్ళందరికీ అయ్యో, కాశీ విశాలాక్షి ఇక్కడ విశాలాక్షిగా పుట్టింది కాబట్టి ఆవిడకి అన్నం పెట్టాల్సిందే, ఇతర పోవాల్సిందే. ఒరిజినల్ కాశీ విశాలాక్షికి ఆకలి లేదు, నిద్ర. నీకు ఆకలి దప్పిక నిద్ర ఉన్నంత కాలం అన్నాడు. అందుకని ఏమంటే ఎంతకాలం కర్మ చేయాలి అని అడిగారట. ఏం చెప్పాడు? నీకు ఆకలి దప్పిక నిద్ర ఉన్నంత కాలం కర్మ చేయవలసిందే, అంతే, నో ఎగ్జామ్షన్. ఎందుకని? జ్ఞానం దృష్ట్యా కర్మ చేసే అవకాశం వచ్చింది కాబట్టి. ఆఖరి క్షణంలో అయినా కానీ నేను పరమాత్మనే అనేటటువంటి జ్ఞానం నీకు కలిగే అవకాశాన్ని విడువరాదు కాబట్టి. కర్మ చేసేటప్పుడు నేను అనకుండా చేసే అవకాశం వస్తుంది. నేను కర్తను కాదు, నేను కారయితను కాదు, నేను ప్రేరకత్వము కాదు. ఎన్నిటిని నిరసించాలంటే ఇప్పుడు మనం కర్మ చేసేటప్పుడు కర్తృత్వాన్ని నిరసించాలి, కారయితృత్వాన్ని నిరసించాలి, ప్రేరకత్వాన్ని కూడా నిరసించాలి. ఈ మూడింటిని కనుక నిరసించినట్లయితే ఏం జరిగినట్టు? ఆత్మ సాన్నిధ్య మాత్రము చేత జరుగుతోందట పని ఇంతకి. ఎందుకని ప్రేరకత్వం ఎలా లేదు? సాన్నిధ్య బలం చేత జరిగినప్పుడు నాకు సంబంధం లేదండి. అర్థమైందండి? నేనేమన్నా మేలుకొల్పానా? లేదు, మీ సాన్నిధ్యంలో ఉండడం చేత నేను మేలుకొన్నాను. ఇప్పుడు గురువు గారేనా నిన్ను మేలుకొల్పింది? పరమాత్మేనా నిన్ను మేలుకొల్పింది? అయస్కాంతమేనా నిన్ను ఆకర్షించింది? అయస్కాంతం సూదిని పిలవాలా వద్దా? కమ్ హియర్ అని పిలవాలా వద్దా? అలా పిలుస్తుందా? సాన్నిధ్య బలం చేత జరిగే కర్మకు ప్రేరకత్వము చెప్పరాదు. ఆహా, ఎంత గొప్ప మౌలిక సూత్రం కనబడిద్దాం. చేతిలో లడ్డూ పెట్టి ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఉందో లేదో టెస్ట్ చేయాలట. చేతిలో లడ్డూ పెట్టి సాన్నిధ్య బలం ఉందో లేదో టెస్ట్ చేస్తే ఏమవుతుంది? అది తెలుసుకునే లోపలే లడ్డూ మాయం. ఇప్పుడు లడ్డూ తిన్నది ఎవరు? లడ్డూ తిన్నది ఎవరు? నేనని చెప్పుదామన్నా కర్తృత్వం లేదు. నేనే లడ్డూ తిన్నానని చెప్పాలంటే కర్తృత్వం లేదు. పోనీ ఆ పరమాత్మ యొక్క ప్రేరణ వల్ల నేను లడ్డూ తిన్నామని చెప్తానన్నా ఆయనకి వేరే పని పాట లేదా? నిన్ను ప్రేరేపించడం తప్ప, కర్మ చేయమని ప్రేరేపించడం తప్ప ఆయనకే వేరే పని పాట లేదా? ఒకవేళ లడ్డూనే నన్ను ప్రేరేపించింది అన్నా అది జడం కదా. జరిగిందిగా మరి. ఇక్కడ జరిగినట్టు కనబడుతోందా? జరిగిందా? జరిగినట్టు కనబడుతోందా? జరిగిందా? జరిగినట్టు కనబడుతోందా? జరిగిందా? నేను పుట్టడం జరిగిందా? నేను పుట్టడం జరిగినట్లు కనబడుతోందా? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నాడు కదా. ప్రతిబింబం జరిగినట్లు కనబడింది, అంతే, జరగలేదు. వాస్తవానికి జరగలేదు. వాస్తవానికి విశ్వం లేదురా బాబు, అది దర్పణ దృశ్యం. మరి విశ్వడో నాకే చెప్పా, పిండాండమే దర్పణ దృశ్యం అయితే పిండాండ సాక్షి కాడు. దృశ్యము ద్రష్ట. దృశ్యం లేనిదైతే ద్రష్ట కూడా, ఆ పదం కూడా లేదు, ఆ స్థితి కూడా లేదు. దృశ్యం ఉన్నంతసేపే ద్రష్ట. దర్శనం అనే క్రియ జరిగినంతసేపే ఆ ద్రష్ట. అర్థమైందా? అది ఒకదాని మీద ఒకటి ఆధారపడింది, ఎగిరిపోయింది. ఇప్పుడు ఒకటి తీసేస్తే మిగిలిన రెండు కూడా ఎగిరిపోయినాయి. సాధకుడు సాధన సాధ్యము. జప సాధన ఉందా లేదా? చేసేవాడు ఉన్నాడా లేదా? నా కష్టాలు పడి 18 గంటలకు రోజుకు
10,000 12,000 10,000 2,000 పెంచేస్తున్నాడు అండి 10,000 నానా కష్టాలు పడి చేస్తున్నామా లేదా? పగలు రాత్రి ఎంతసేపు చూసినా జపమాలే కళ్ళల్లో మెదులుతుంది. నిద్రపోయినా కూడా జపమాలే కనపడదు. అర్థమైందండి? మరి ఎందువలన? మరి సాధకుడు 10 రోజుల తర్వాత ఏమైపోతుంది? 1,00,000 అయిపోతుంది. 1,00,000 కర్మ 1,20,000 కూడా అయిపోవచ్చు కొంతమందికి. అర్థమైందండి? మరి అప్పుడు ఏమనిపించింది? సాధ్యమండి. స్టార్ట్ చేసే రోజున అసాధ్యం అనిపించింది కానివ్వండి, ఆ తర్వాత చాలా సులభం అయిపోయింది, సాధ్యమే. రేపొద్దున శరన్నవరాత్రులు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఇలాగే రోజుకో 10,000 చేసేస్తామండి. ఆల్రెడీ మనం చేసాం. డోంట్ వరీ. అదేం పెద్ద విషయం కాదు. మన్నంటే మీరు భయపెట్టారు కానీ ఇప్పుడేం భయపెట్టలేరు మీరు. ఎలా వచ్చేసాడు ఇప్పుడు? సాధ్యం. ఇప్పుడు ఈ సాధన సాధ్యం ఏమైపోయింది? సాధకుల్లో కలిసిపోయినాయి. అయిపోయిందా లేదా? అప్పుడు సాధకుడికి బలం పెరిగిందా తగ్గిందా? పెరిగిపోయి. అదే 10 రోజుల ముందు ఆ బలం లేదు. అసలు సాధకుడే ప్రతిబింబుడు కదా. ఈ ప్రతిబింబానికి మళ్ళా బలం ఎక్కడి నుంచి వస్తుంది? నా బలం పరమాత్మ. నీకు బలం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఇంత పని ఎలా చేయగలిగారండి మీరు? పురోహితులు జీవితం అంతా జపం చేసేవాళ్ళు రోజుకి 1,000, 2,000, 3,000 చేయాలంటే కష్టపడిపోతారు. మరి మీరు ఎలా చేస్తున్నారండి 10,000, 12,000? మాకు వేరే పని లేదండి, ఇదే పని. ఆయనకి 1 గంట, 2 గంటలు, 3 గంటలు జపం చేస్తాడు ఆయన, అంతే. మిగిలిన పనులు ఆయనకి చాలా ఉన్నాయి. నీకు అదే పని. అర్థమైందండి? కాబట్టి నువ్వు సాధించగలవా లేదా? నిరంతరాయంగా చేయడం వల్ల సాధించగలిగావు. ఏదైనా సాధించాలంటే ఎలా చేయాలి? నిరంతరాయంగా చేయాలి. అప్పుడేమైపోయింది? సాధ్యమైపోయింది. అలాగే ఈ జీవుడు ఏం చేయాలట? 2 పనులు చేయాలి. జీవేశ్వరో అభిన్న జీవో బ్రహ్మైవ నా పరహ అని నిరంతరాయంగా కనుక సాధన చేస్తే ఏమైపోతుంది? ఫినిష్డ్. అదే నీవైపోయావు. కాబట్టి తత్వమసి మహావాక్యార్థం ఏమిటి? జీవేశ్వరో అభిన్న జీవో బ్రహ్మైవ నా పరహ అని ప్రతి క్షణం మెలకువ కళా నిద్రలతో పని లేకుండా, సృష్టి స్థితి లయములతో పని లేకుండా. ఇక్కడ మెలకువ కళా నిద్రలతో పని ఉండకూడదు, అక్కడ సృష్టి స్థితి లయములతో పని లేకుండా సహజంగా తాను పరమాత్మ యొక్క లక్షణంతోనే ఉన్నాను. ఉండుట తప్పదానికి ఏం లేవు. కర్తృత్వం లేదు, కారయిత్వం లేదు, ప్రేరకత్వం లేదు, ఏ పని పాఠ లేదు దానికి. అర్థమైందండి? గుడిలో ఈశ్వరుడికి ఏమైనా పని పాట ఉండాలంటారు? అక్కర్లేదంటారు. గుడిలో ఈశ్వరుడికి ఏమైనా పని పాట ఉండాలా వద్దా? ఆ ఊళ్ళో పనంతా ఎవరిదండి? ఎలాగా? ఆ ఊళ్ళో పనంతా ఈశ్వరుడు వచ్చేస్తాడేమిటి? ఆయన అడిగాం వెళ్ళి, నాకేం పని పాఠ లేదన్నాడు. నా పని ఏమిటి? ఊరకుండుట, అంతే. కాబట్టి ఎప్పుడైతే మీరు బ్రహ్మాండ సాక్షిగా ఊరకున్నారో అప్పుడే మీకు పరబ్రహ్మం అనేటటువంటి తత్వ నిర్ణయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఊరకుండుట అన్నటువంటి స్థితి రాని వాడికి పరబ్రహ్మం అనే తత్వం ఎప్పటికీ తెలియబడదు. ఆ పరబ్రహ్మం అనే తత్వాన్ని తెలుసుకోవడమే ఇవన్నింటినీ నిరసించడం. కాబట్టి సాన్నిధ్య బలం చేత కూడా అనేక పనులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అర్థమైందండి? నీ ఎదురుకుండా అప్పుడెప్పుడో నీ చిన్నప్పుడు ఫ్రెండ్ ఫోటో పెట్టాం. పైగా ఎప్పటివాడు వాడు 2వ క్లాసులో క్లాస్మేటు, బెంచ్ మేట్ కూడా. వాడి ఫోటో ఎప్పుడు కనపడింది? 70 ఏళ్ళ కనపడింది. అప్పుడెప్పుడు నీ వయసు ఎంత? 2వ క్లాసులో నీ వయసు ఎంత? ఎన్నేళ్ళ కనపడింది ఇప్పుడు ఆ ఫోటో? ఇప్పుడు వాడిని గుర్తుపట్టాలా వద్దా నువ్వు? వాడు ఎక్కడున్నాడు, ఏమయ్యాడు, ఏం చేశాడు, ఇంతకాలం తెలుసుకోవాలా అదా? అప్పుడెప్పుడో వాడి దగ్గర రబ్బర్ అప్పు తీసుకున్నావు, తిరిగి ఇచ్చేయాలా వద్దా?
పరీక్ష రాస్తుంటే వాడిని రబ్బర్ అడిగావా లేదా, వాడు ఇచ్చాడా లేదా, అప్పుడు తిరిగి ఇవ్వలేదు కదా నువ్వు. 70 ఏళ్ళకైనా కానీ వాడు రబ్బర్ నువ్వు తిరిగి ఇచ్చేయాలా వద్దా? ఆవిడ పాపం ఏడ్చేస్తుంది పాపం, ఆ రబ్బర్ ఇవ్వలేకపోయారు. మనం అన్ని రుణానుబంధాలలో ఏడవడం ఎటువంటిది? ఇది ఏ రుణానుబంధమైనా కరెక్టేనా? ఎప్పుడు ఏడుస్తుంది పైగా? ఆఫ్టర్ 70 years. అది వెంటనే కనుక దుఃఖమైతే ఆ పూట అయితే ఇచ్చేయచ్చు వీళ్ళు. 70 ఏళ్ల తర్వాత 77 years వచ్చిన తర్వాత 7 years టైం అప్పుడు వాడికి నేను రబ్బర్ ఇవ్వలేదు, వాడిని ఎలాగైనా భూమండలం మీద వెతికి పట్టుకుని వాడికి ఏమైనా సరే నేను రబ్బర్ ఇచ్చే తీరుతానని డిసైడ్ అయిపోయింది. ఆ రాత్రి కాస్త వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేయాలి తర్వాత? ఏం చేయాలా తర్వాత? ఎంత పెద్ద పని అది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో వెతకాలి, వాడు ఎక్కడ పుట్టాడో వెతకాలి, వాడెక్కడ మళ్ళా రబ్బరే ఇవ్వాలి, వాడిచ్చిన రబ్బరే ఇవ్వాలి మళ్ళా. ఎంత అవుతుందంటారా? సో కర్మవశాత్తు చూస్తే ఇలా కనబడుతోంది. దీన్ని మొత్తాన్ని జ్ఞాన దృష్టితో చూసాం, ఏమైపోయింది అప్పుడు? ప్రతిబింబ 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 ప్రతిబింబం. రబ్బర్ దాకా రావాలంటే ఎన్ని ప్రతిబింబాలు అవ్వాలి? అసలు మొదటి ప్రతిబింబమే అసత్యం, అభావం. కాబట్టి నేను అభావం పైన సృష్టి అభావం బగు, సృష్టి అభావం పైన సర్వము అభావమే. ఇప్పుడు భావంతో మనం జీవించాలా, అభావంతో జీవించాలా? అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అది ఎటులనగా ఆదిత్య ప్రకాశ సాన్నిధ్యము చేతను సకల ప్రాణులను వ్యాపారం చేయుతున్నప్పటికీ ప్రాణనిష్టములైన వికారములు ఆ సూర్యుని ఎటుల అంటవో, అయస్కాంత సాన్నిధ్యం వలన అయస్సు అంటే ఇనుము చెలించినను అయోనిష్టములైన వికారముల అయస్కాంతమును ఎట్లు స్పృశింపలేవో, అటులనే ఆత్మ సన్నిధానం వలన సమస్త ఇంద్రియములు చెలించినప్పటికీ ఇంద్రియనిష్టములైన వికారములు ఆత్మను కాలత్రయంబుల యందును స్పృశింపనోపవు. కాబట్టి ఆత్మకు నిర్వికారత్వమే కూడు. ఈ విచారణమునకు ఫలం ఏమనిన రథము నడిపించుడు యందు అధికారులైన వారి చేత తేరు నడిపించు వ్యాపారం అభిమానం వలనను వారలకు నియంతలై స్వస్థులైన ప్రభువుల యందు నేను 2 గడియలలోనే తేరుపరుచున్నట్ల చేసినని ఎటువలి తోచుచున్నదో, అటులనే రాగద్వేషాది నిష్టమైన కారయిత్రత్వము అభ్యాసము చేత ఆత్మనిష్టముగా తోచుతున్నది. విచారించిన ఎడల ఆత్మకు కారయిత్రత్వము లేదు కనుక అకారయిత అయిన నిర్వికారుడైన తన్ను ఆత్మ నేనడి దృఢ నిశ్చయ జ్ఞానము కలుగుటయే ఈ విచారమునకు ఫలము. ఈ అర్థంబునందు సంశయము లేదు, సిద్ధము. త్రివిధైరేవ కరణై పుణ్యపాపంచ మిశ్రకం క్రియతే నమయా కర్మేత్యేవం బుద్ధిర్విముచ్యతే రాగాద్యైరేవ నిర్వర్త్యం ప్రేరకత్వం నమే క్వచిత్ ఇతి యస్య దృఢా బుద్ధిః సముక్తః సచ పండితః. ఇది పంచమవర్ణకం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.